విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ ను కలిశారు. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కీలక రైల్వే సమస్యలను వివరించారు. నగరంలో రైల్వే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగరాన్ని దేశంలోనే ఆదర్శ రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని 8 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై జీఎంతో విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ వెల్లడించారు. జీఎం గారు విజయవాడ రావటం, సందీప్ మాథుర్ గారు వారిని ఆహ్వానించడం, నిజంగా కొత్త జోన్ ప్రారంభంలో వారు మొత్తం జోన్లో ఉన్న అన్ని రీజనల్ని సందర్శించి సమస్యలను తెలుసుకుని ఏమేమి సమస్యలు, ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా వారు ఇవాళ అన్ని చోట్ల తిరగటం, అందులో సందర్భంగా విజయవాడ రావడం, వారిని విజయవాడ దగ్గర ఉన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన ఈ విజయవాడలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్ని ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటున్నారు. వాటన్నిటినీ వారి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అతి ముఖ్యంగా విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యకి గుణదల్లో మొన్నే ఒక ఆర్ఓబి ఓపెన్ చేశాం. రేపు ఇంకా 8 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి, అన్ని క్లియరెన్స్లు అయినాయి. కానీ జోన్ మార్చడం వల్ల వాటిని టెండర్లోకి వెళ్ళలేకపోయారు. తప్పకుండా వాటిని ముందు పరిష్కరించాలని కోరాం. జీఎం గారు విజయవాడ రావటం, సందీప్ మాథుర్ గారు వారిని ఆహ్వానించడం, నిజంగా కొత్త జోన్ ప్రారంభంలో వారు మొత్తం జోన్లో ఉన్న అన్ని రీజనల్ని సందర్శించి సమస్యలను తెలుసుకుని ఏమేమి సమస్యలు, ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా వారు ఇవాళ అన్ని చోట్ల తిరగటం, అందులో సందర్భంగా విజయవాడ రావడం, వారిని విజయవాడ దగ్గర ఉన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో ముఖ్యంగా వైసీపీపై పెందుర్తి ఎమ్మెల్యే